వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు దొండకాయ వేపుడు, ఇప్పుడు ఈజీ స్టైల్లో దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దొండకాయ ఫ్రై కోసం నేను ఇలా 1/2 kg దొండకాయలను తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ వీటిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైలోకి మనకి మసాలా కావాలండి. సో దానికోసం ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలని వేయించుతున్నాను, డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ ఏమీ వేయకుండానే డ్రైగా ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ పల్లీల తర్వాత మనం శనగపప్పు కొంచెం వేసుకున్నాము. శనగపప్పు, మినప్పప్పు కొంచెం కొంచెం వేసుకున్నాము. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2-3 ఎండు మిర్చి, ఇంకా జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్కి ఎండు కొబ్బరి తురుము వేసానండి. ఇక్కడ తురుము లేకపోయినా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి దాంట్లోకి మనకి తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం దొండకాయ ముక్కలు అనేది బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకుంటాం. పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి చల్లారిపోయిన తర్వాత ఒకసారి మిక్సీ గ్రైండర్లోకి వేసేసుకొని అవి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా తయారవుతుందని మన పౌడర్. ఇది ఏ ఫ్రైస్లో కన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మన దొండకాయ ముక్కలు అనేవి మొత్తం ఇలా మగ్గిపోయాయి. సో నెక్స్ట్ ఇవి బాగా కింద అడుగంటకుండా బాగా కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా లేదా 1 to 1.5 టేబుల్ స్పూన్ అంత కారము, నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ ఈ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 minutes పాటు పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. అంతే, మన సింపుల్ అయిన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. సో మీకు కనుక నేను చేసిన సింపుల్ అండ్ టేస్టీ అయిన దొండకాయ ఫ్రై, దొండకాయ వేపుడు అనేది నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.